బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై క్లారిటీ వచ్చింది. కమలం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైనట్లు సమాచారం. ఉదయం హైకమాండ్ పెద్దలు రామచంద్రరావుకు ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో కాసేపట్లో ఆయన పార్టీ స్టేట్ ఆఫీస్కు రానున్నారు. ఇక మరోవైపు పార్టీ ముఖ్య నేతలకు కూడా హైకమాండ్ పెద్దలు ఫోన్ చేసి మాట్లాడారు. అధ్యక్ష పదవి ఎన్నికపై వారికి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఒక్క రామచంద్రరావుతోనే నామినేషన్ వేయిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల, లక్ష్మణ్, డీకే అరుణ పేర్లు అధ్యక్ష పదవి రేసులో బలంగా వినిపించాయి. అయితే అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసిందే. ఇక మరోవైపు మొదటి నుంచి పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేశారు రామచంద్రరావు. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల తదితర అంశాలపై కొత్త అధ్యక్షుడి ఎంపికలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టేట్ చీఫ్ ఎన్నికకు కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. కొద్దిసేపటి క్రితం పార్టీ స్టేట్ ఆఫీస్కు వచ్చారు శోభ. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు నామినేషన్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైంది. దీంతో హైదరాబాద్ తార్నాకలోని నివాసంలో కార్యకర్తలు సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు పార్టీ కార్యకర్తలు. పార్టీ ముఖ్య నేతలు కాల్ చేస్తూ అభినందనలు చెబుతున్నారు. దీంతో ఆయన నివాసం దగ్గర కోలాహల వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై క్లారిటీ వచ్చింది. కమలం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైనట్లు సమాచారం. ఉదయం హైకమాండ్ పెద్దలు రామచంద్రరావుకు ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో కాసేపట్లో ఆయన పార్టీ స్టేట్ ఆఫీస్కి రానున్నారు. ఇక మరోవైపు పార్టీ ముఖ్య నేతలకు కూడా హైకమాండ్ పెద్దలు ఫోన్ చేసి మాట్లాడారు. అధ్యక్ష పదవి ఎన్నికపై వారికి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఒక్క రామచంద్రరావుతోనే నామినేషన్ వేయిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ పేర్లు అధ్యక్ష పదవి రేసులో బలంగా వినిపించాయి. అయితే అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసిందే. ఇక మరోవైపు మొదటి నుంచి పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేశారు రామచంద్రరావు. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడం,